వినాయక చవితి పండుగ. యాక్చువల్‌గా వినాయకుడిని అడ్డంకులు తొలగించే దేవుడిగా ఆరాధిస్తారు కదా! ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. అండ్ జనంలో ఐక్యత, సంస్కృతి పరిరక్షణ కోసం ప్రధానంగా ఈ పండుగ జరుపుకుంటారు నాకు తెలిసి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోను, దేశంలోను ప్రజాస్వామ్యానికి అడ్డంకులు సృష్టిస్తున్న కొన్ని శక్తులున్నాయి. కొందరు వ్యక్తులున్నారు. కనీసం ఈ పండుగ రోజు అటువంటి వాళ్ళలో కాసిందైనా మార్పొస్తది అని, ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, ఆ అడ్డంకులు సృష్టిస్తున్న వాళ్ళ బ్రెయిన్‌దైనా క్లీన్ అయ్యి, ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగి, భారతదేశ బలమైనటువంటి ఐక్యత, సంస్కృతి పరిరక్షణ జరగాలి అని చెప్పి మనం కూడా ఆరాధించుకుంటూ ఈ పండుగను జరుపుకోండి. సీరియస్లీ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా ప్రజాస్వామ్యానికి ప్రధానమైన అడ్డంకులు చాలానే ఉన్నాయి. చాలా అడ్డంకులు ఉన్నాయి. కొందరు వ్యక్తులు, శక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారు కావాలని. అటువంటి వాళ్ళ బ్రెయిన్లు క్లీన్ అవ్వాలి. అటువంటి వ్యక్తులు, శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోయి అల్టిమేట్గా మంచి విజయం సాధించాలి అని చెప్పి మనమైతే ఖచ్చితంగా కోరుకుందాం. మరీ ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న చర్చలో కీలకమైనటువంటి వ్యవస్థగా అడ్డంకిగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యానికి ఇదే ఫస్ట్ ప్రధానమైనటువంటి అడ్డంకులు కల్పిస్తున్న వ్యవస్థగా కనిపిస్తూ ఉంది. సో వీళ్ళు మారాలి అని, ఇటువంటి అడ్డంకులు తొలగాలి అని చెప్పి మనందరము కూడా బలంగా కోరుకుందాం ఈరోజు. సీరియస్లీ నిజం. పండుగ ప్రధాన ఉద్దేశమే ఐక్యత, అడ్డంకులు తొలగాలి, సంస్కృతి పరిరక్షింపబడాలి. ప్రధానంగా గణనాథుని కొలిచేది కూడా అడ్డంకులు తొలగించే దేవుడిగానే ఆరాధిస్తారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈరోజు. సో అడ్డంకులు తొలగడం ఇన్ ద సెన్స్, ఫస్ట్ రాష్ట్రాల్లో, దేశంలో ప్రధానమైనటువంటి అడ్డంకులు తొలగితే అక్కడి నుంచి తర్వాత మీ ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు కానీ తొలగిపోవాలని చెప్పి నాతో పాటు అందరం ఉమ్మడిగా కూడా కోరుకుందాం. మా ఇంట్లో, మీ ఇంట్లో, అందరి ఇళ్లలో ఉన్న సమస్యలు తొలగాలి, రాష్ట్రంలో సమస్యలు తొలగాలి, దేశంలో సమస్యలు తొలగాలి. ఆ దిశగా నేను చైతన్యం అవ్వాలి, నీవు చైతన్యం అవ్వాలి, మనందరం చైతన్యం అవ్వాలి. ఐక్యత దిశగా నేను ముందుకు రావాలి, నీవు ముందుకు రావాలి, మనందరం ముందుకు రావాలి. సంస్కృతి పరిరక్షణ దిశగా నేను ముందుకు రావాలి, నీవు ముందుకు రావాలి, అందరూ ముందుకు రావాలి. ఇవన్నీ కనుక పూర్తిగా కార్యరూపం దాల్చాలి అంటే దేశంలో, రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి అడ్డంకులు సృష్టిస్తున్న శక్తులు, వాటి మీద మనం విజయం సాధించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందబ్బా.